గుడ్డిగా దేన్ని పడితే దాన్ని నమ్మేస్తూ విచక్షణ లేకుండా విశ్లేషణ లేకుండా మెదళ్లను మొద్దుబారించుకొని ఉంటున్న జనం ఇప్పుడైనా తక్షణం తమ ఇంగిత జ్ఞానాన్ని తట్టి లేపాలి. చుట్టూ జరుగుతున్న విషయాల్ని హేతుబద్ధంగా వైజ్ఞానిక అవగాహనతో పరిశీలించుకోవాలి. కరెక్ట్, 100%. ముఖ్యంగా యువతరం తమ గొర్రె దాటుపోకల్ని మానుకోవాలి. అగ్రి. చార్వాకులు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, ఈ దేశంలో ఎందుకు ఎలా నాశనం అయ్యామో, ఎలా కుట్రలు జరిగాయో తెలుసుకోవడం చాలా అవసరం. కరెక్ట్. బౌద్ధ ధర్మంలో, ధమ్మం అంటే ధర్మం, సంస్కృతంలో ధర్మము, పాలీ భాషలో ధమ్మం. ఎందుకంటే వాళ్ళు ఒత్తులు పలకడం రాదు ఈ యొక్క వికృత భాషలో. ఇప్పుడు ఊర్లలో ఎట్లా, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉంటాయి, ఎట్లుంటాయి, ఎవరికైనా తొందర కనెక్ట్ అయిపోతాయి, ఈజీగా ఎవరికైనా పలికొస్తుంది. ఓకే, అర్థమైందా? సో అది పాలీ అంటే, ప్రాకృతం అంటే సామాన్యులు మాట్లాడుకునే భాష. ఇప్పుడు తెలంగాణ, టిపికల్ తెలంగాణ ఎట్లుంటుంది, ఒత్తులు దీర్ఘాలు ఉండయి, దాని ఏదైనా సింపుల్ అయిపోతుంది, ఈ గ్రామర్ ఇదంతా ఉండదు, తలకాయ నొప్పి. సో బౌద్ధ ధర్మంలో మనిషి జీవితాన్ని ఎల్లప్పుడూ ఆవశ్యకమైనవి 3 శరణాలు, చతురార్య, అదే 4 నోబుల్ ట్రూత్స్, చతురార్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం. ఓకే, 8 ఫోల్డ్ ఫ్యాత్ అండ్ 4 నోబుల్ ట్రూత్స్, అదే 4 చాతురార్య సత్యాలు, పంచశీల సూత్రాలు, అటనే అష్టాంగ మార్గం. ఓకే, అటనే 3 చరణాలు, అదే బుద్ధం శరణం అని చెప్పిన కదా అవి. బుద్ధుడి పంచసూత్రాలు ఇవి: ఆత్మహత్య చేసుకోకూడదు, హత్య చేయకూడదు, అంటే నో వైలెన్స్, చంపొద్దు, సావద్దు. సెల్ఫ్ కిల్లింగ్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. ఎవరిని చంపొద్దు, నో వైలెన్స్, సింపుల్. ఓకే, ఎవ్వరు ఇవ్వనిది తీసుకోకూడదు, దొంగతనం అసలే కూడదు. ఇంద్రియానుభవాల కోసం వెంపర్లాడకూడదు, అంటే ఇంద్రియాలను దుర్వినియోగం చేయకూడదు, సింపుల్. చెడు మాట్లాడకూడదు, ఇతరుల గురించి చెడు చెప్పకూడదు. మెదడును మొద్దుబార్చే మత్తు పదార్థాలను త్యజించాలి, మత్తెక్కించి నిర్వీర్యం చేసే విషయాలను కూడా దరికి చేరనీయకూడదు. ఓకే, ఈ పంచశీలతో పాటు నేను, నాది అనేది కూడా తునాతునకలై పోవాలన్నాడు బుద్ధుడు. అనిత్య, అనత్త, దుఃఖ అనేవి స్వానుభూతితో వస్తాయని అన్నాడు. ఇలా చాలా విషయాలు చెప్పాడు బుద్ధుడు. ప్రజ్ఞ గలవారు ఎలా ప్రజ్ఞావంతులు అవుతారో, ఏ స్థితిలో అవుతారో కూడా వివరించాడు. జీవితంలో వేదన, సంవేదన అనేవి సంతోషాన్ని ఇచ్చేవి కావు, బాధ కలిగించేవి కావచ్చు. ఆ రెండింటిని వివక్షణ లేకుండా గమనించడమే. ఓకే, చాలా పెద్దగా ఉన్నట్టుంది, ఇదంతా చదవాలంటే మీకు బోర్ అయిపోతుంది. సో ఇది అయినా కొంత ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే చదివే ప్రయత్నం చేస్తా, చూద్దాం. ఆ రెండింటిని వివక్షణ లేకుండా గమనించడమే సమతాభావము. అలా భావంలో ఉండగలిగిన వారే స్థితప్రజ్ఞులు అవుతారు. విషయం స్థూలమైనదైనా సూక్ష్మమైనదైనా వాటిని, ఓకే, కుక్కను చంపదు, కాకిని చంపదు, కేవలం మనిషి మాత్రమే మనిషిని చంపుతున్నాడు. నిజం మిత్రులారా, ఆలోచించండి. జంతువుల్లో నైతిక విలువలు బోధించడానికి ప్రవక్తలు లేరు, ప్రవచనకారులు లేరు, మతబోధకులు లేరు. అయినా అవి తమ తోటి జంతువులను చంపుకోవు. కరెక్ట్. మనుషుల్లో వీళ్ళంతా ఉన్నారు, కానీ ఏం లాభం? మనిషి పట్ల మనిషికి ఏహ్య భావాన్ని పెంపొందిస్తున్నారు, ఘర్షణలకు దారులు వేస్తున్నారు, మారణ హోమానికి ఆజ్యం పోస్తున్నారు. హేతువాదం, నైతికాచరణ అంటే ఏ మతానికి నచ్చనిది ఎప్పుడో తేటతెల్లమయ్యేది. ఇది ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన బౌద్ధం ప్రభావాన్ని బలహీనపరచడానికి తిరిగి వైదిక మత గురువులు, మత ప్రబోధకులు, కొంతమంది పరిపాలకులు ఏం చేశారనేది కాదు, ఏమేం చేయాలో. ఓకే, భూతదయను తమదే. ఓకే, బుద్ధుడి బోధన తెలుసుకొని ఆకర్షణ కావాలి. ఇంతెందుకు అయోధ్య వివాదంలో. సో అది చాలా ఉన్నాయి, అందుకని నేను చూద్దాం. రామాలయం ఇదంతా ఏదో ఉంది. సో అది కాకుండా ఇది చెప్పిన కదా, అది బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకు గౌతమ బుద్ధుని DNA L3MN అంటారు, వాళ్ళ యొక్క DNA అంట L3MN. ఓకే, బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకు గౌతమ బుద్ధుని బోధనలు కానీ పేరు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు విదేశీ ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళ DNA, ఓకే, ఇక్కడ దయచేసి, ఓకే, మూలవాసులకి ఈ ఆర్య బ్రాహ్మణులకు ఉన్న DNA తేడా చెప్తున్నాడు. మన DNA ఏంటంటే L3MN అంట. ఓకే, ఆర్య బ్రాహ్మణుల DNA ఏంటంటే R1A1. ఓకే, వింటురా, అంటే సైంటిఫిక్గా కూడా చెప్తున్నాడు. సింపుల్. బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకి గౌతమ బుద్ధుని బోధనలు కానీ పేరు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు విదేశీ ఆర్య బ్రాహ్మణులు. ఓకే, మూలవాసుల యొక్క బుద్ధుడి యొక్క వంశాస్తులుగా మన DNA ఏమో L3MN, ఈ ఆర్య బ్రాహ్మణుల DNA ఏమో R1A1. ఓకే, ఎప్పుడైతే బ్రిటిష్ వాడు గౌతమ బుద్ధుని గురించి, అతని బోధనల గురించి లైట్ ఆఫ్, అంటే బ్రిటిష్ వాడు రావడం వల్ల మనకి మూలవాసులకి ఎంత లాభం అయిందో ఆలోచించండి. లేకపోతే ఈ ఆర్యల కాలంలో, మన ఆర్య బ్రాహ్మణుల కాలంలో ఎట్లా బతికినాం మనం? భయంకరంగా బతికినాం, ఊహించడానికే భయం అవుతుంది.
ఎప్పుడైతే బ్రిటిష్ వాడు గౌతమ్ అంటే ఈ ఆర్య బ్రాహ్మణుల కాలంలో ఓన్లీ బ్రాహ్మణుడు తప్ప ఎవడు సుఖపడలేదు భూమి మీద. సో జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు గౌతమ్ బుద్ధుని గురించి అతని బోధనల గురించి లైట్ ఆఫ్ ఏషియా అని ప్రపంచానికి పరిచయం చేశాడో అప్పుడు వెంటనే విదేశీ ఆర్య బ్రాహ్మణులు DNA R1A1 గౌతమ్ బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారంగా అప్పటికప్పుడు పురాణాలు రాసి ప్రపంచానికి పరిచయం చేసి అసలు ఈ భారతదేశంలో సనాతనంగా ఉన్న బౌద్ధ పరంపర మరియు బౌద్ధ సంస్కృతి ప్రపంచానికి తెలియకుండా ముఖ్యంగా ఈ దేశ బహుజనులకి DNA L3MN తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటున్నారా? చాలా పెద్ద విషయం ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఓకే, డిఫరెంట్ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తెస్తారో అప్పుడు ఏమైతుంది, అది కొత్త మతంగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పుడు యూదుల కాలంలో జీసస్ ఒక రిఫార్మర్ గా ఆ యొక్క యూదులను వ్యతిరేకిస్తూ ఆయన నేనే మెస్సయా, ఇప్పటికీ యూదులు ఏం నమ్ముతారు, వాళ్ళ యొక్క మెస్సయా రాలేదని. ఓకే, జీసస్ ఏమంటాడు, నేనే ఐఎమ్ ద మెస్సయా అంటాడు. అన్నప్పుడు వాళ్ళు అంగీకరించరు. సో అప్పుడు ఏమైతుంది, ఈ జీసస్ కూడా మా యొక్క యూదుల అవతార పురుషుడు అన్నాడు అనుకో, ఆ తోరాలో రాసినట్టు. ఓకే, అన్నాడు అనుకో, ఇక అప్పుడు ఏమైతుంది, కొట్లాట కాదు. ఇక ఈ జీసస్ ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా యూదుల కంట్రోల్లో ఉంటారు. అట్లా కాకుండా ఇది డిఫరెంట్ అన్నాం అనుకో, క్రిస్టియానిటీ వచ్చేసింది. సేమ్ థింగ్ విత్ ఈ యొక్క పేగిజం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాఫిట్ వచ్చినాక ఇస్లాం వచ్చింది.